తెలుగు సినిమా రేంజ్ ఒకప్పుడు వేరు, ఇప్పుడు వేరు. హిందీ తర్వాత అత్యధిక కలెక్షన్స్ కొల్లగొడుతున్న సినీ పరిశ్రమ టాలీవుడ్. అంతేకాదు తెలుగు హీరోలు చాలా తెలివైన వారని కూడా అని తేలింది. ఎందుకంటే ఓ పక్క హీరోగా చేస్తూ మరో పక్క ప్రొడక్షన్ హౌస్ రన్ చేస్తూ యాడ్స్ చేస్తూ రెండు చేతుల రాబడి తెచ్చుకుంటున్నారు. అంతేకాదు రెమ్యునరేషన్ కూడా సినిమాకి పెరిగిపోతోంది. అందుకే హై లెవెల్ రెమ్యునరేషన్ తీసుకునే స్థాయికి ఎదిగారు. అంతేకాదు సినిమా హిట్ కొడితే లాభాల్లో వాటా కూడా లాగేస్తున్నారు. ఇక కొందరు హీరోలకైతే భార్యల సంపాదన కూడా తోడవుతోంది. సెలబ్రిటీల ఆస్తిపాస్తులు ఆదాయాల గురించి ఎక్కువగా ఫోకస్ చేసి ఇంటర్నేషనల్ మ్యాగజైన్ ఫోర్బ్స్ అత్యధిక ఆదాయం పొందుతున్న తెలుగు హీరోల సంగతి తేల్చేసింది. మొత్తం మీద రిచెస్ట్ హీరోలుగా కొనసాగుతున్న వారి జాబితా కూడా ఎక్కువే ఉంది. వాళ్ళ దగ్గర ఎన్నేసి కోట్లున్నాయో తెలిస్తే షాక్ అవుతారు. మొదటిగా కింగ్ నాగార్జున తీసుకుంటే హ్యాండ్సమ్ హీరోగా అభిమానుల హృదయాలను గెలుచుకున్న ఈ మన్మధుడికి హైదరాబాద్ నగరంలో చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి. ఈయన ఆస్తుల విలువ 3,000 కోట్ల పైమాటే. అన్నపూర్ణ స్టూడియోలో సహా తండ్రి నుంచి చాలా ఆస్తులు కూడా వాటాగా వచ్చాయి. ఇక అల్లు రామలింగయ్య గారి మనవడిగా స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తనయుడిగా అల్లు అర్జున్ బిజీ హీరోగా ఉన్నారు. తండ్రి అరవింద్ నుంచి భార్య స్నేహారెడ్డి నుంచి వచ్చిన ఆస్తులను లెక్క కడితే 3,000 కోట్లు దాటిపోయాయి. ఇక టీవీ యాడ్స్ తో ప్రతి ఏటా కోట్లాది ఆదాయం పొందుతున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ విషయానికి వస్తే తండ్రి చిరంజీవిని మించిన ఆస్తులను సమకూర్చుకున్నారు. అతి తక్కువ సమయంలో స్టార్ హీరోగా ఉంటూనే బిజినెస్ లో కూడా బిజీగా దూసుకుపోతున్నాడు. అపోలో హాస్పిటల్ చైర్మన్ మనవరాల్ని పెళ్లాడి తన ఆస్తుల విలువ 2,800 కోట్లకు పెంచుకున్నట్లు తెలుస్తోంది. కాగా నందమూరి వారసుడు హరికృష్ణ గారి తనయుడు జూనియర్ ఎన్టీఆర్ మొదట్లో సాదాసీదాగా ఉన్న తర్వాత కుటుంబ ఆదరణ పెరగడంతో ఆస్తులు కూడా సంక్రమించాయి. తక్కువ సమయంలో కోట్లకు పడగలెత్తిన తారక్ అత్యధిక ధనవంతుల జాబితాలో చేరిపోయాడు. స్టూడియో ఎన్ అధినేత కుమార్తెతో పెళ్లయ్యాక తారక్ ఆస్తులు 1,000 కోట్లకు చేరాయని అంటున్నారు. ఇక మంచు విష్ణు విషయంలోకి వస్తే మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన మోహన్ బాబు గారికి ఇండస్ట్రీ ఎంతో ఇచ్చింది. అందుకే మంచువారి వారసుడిగా విష్ణు అత్యంత ధనవంతుల జాబితాలో చేరాడు. హీరోగానే కాదు విద్యా సంస్థల అధిపతిగా కూడా కోట్లు గడిస్తున్నాడు. వైఎస్ఆర్ కుటుంబానికి చెందిన విరోనికాతో వివాహమయ్యాక 700 కోట్లకు ఆస్తుల విలువ చేరినట్లు అంచనా. వీళ్ళే కాదు మహేష్ బాబు, దగ్గుపాటి వెంకటేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఇలా చాలా మంది కోట్లకు పడగలెత్తున్నారు.